Please subscribe Telugu 7 Media. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుంది. మ్యూజిక్ అంటే చూసా ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? దేనికి అదే అంటే సాంగ్స్ వరకు నేను ఏం చేశానంటే సినిమా మేము షూట్కి వెళ్ళే ముందే సాంగ్స్ ఫినిష్ చేస్తాను. ఓకే టైం ఉంది, సినిమా అయిపోయిన తర్వాత లీజర్ గారు మనకు టైం ఇచ్చాడు బాగానే. నాకు ఆల్మోస్ట్ ఒక 40 days పైగా బీజిఎం చేసాం దీనికి. ఎందుకంటే ఎవ్రీ డీటెయిల్డ్ అంటే నా దృష్టిలో బీజిఎం అనేది అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే బీజిఎం ఈజ్ నాట్ సౌండ్. అంటే మనం సౌండ్ గుమ్మేసి మొత్తం థియేటర్ దగ్గర చేయొచ్చు, బట్ నా దృష్టిలో ఏంటంటే బీజిఎం ఆల్సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అంతేది అదొక క్యారెక్టర్. అంటే ఒక లేయర్ లాంటిది. ఒక పెరుగు మీద మేగడ ఉంటుంది, మేగడ కింద పెరుగు ఉంటుంది, అలా ఉండాలి తప్పితే ఏదో ఒకటే ముందుకు వచ్చి సినిమాని ఓవర్టేక్ చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా చూసినప్పుడు మామూలుగా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మామూలుగా ఉంటుంది అది బేసిక్గా. దానికి ఒక మనం మంచి ఒక బీజిఎం ఇస్తే ఆ నడక ఇదే మారిపోతుంది, స్టైలే మారిపోతుంది. అలాగే లుక్, ఒక మనిషి బ్లాంక్గా చూస్తే ఆ లుక్లో క్రిమినల్ ఒక క్రైమ్ ఉందా, రొమాన్స్ ఉందా, లేకపోతే అంతర్మతంగా ఏదైనా ఫీల్ ఉందా అనేది మనం బీజిఎంతో వర్కౌట్ చేయొచ్చు. సో అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్, మైన్యూట్ డీటెయిల్స్తో ఈ సినిమాకి బీజిఎం చేసాం. దీనికి గేదెల రాజు తాలూకా గేదెల రాజు కాకినాడ తాలూకా అంటే ఏంటి అది? గేదెల రాజు ఏం చేస్తాడు? అతను ఏంటంటే ఒక మిల్క్ డైరీ ఫామ్ బిజినెస్ నుంచి ఒక రౌడీ షీటర్గా ఎదిగి ఒక కాకినాడ అనే టౌన్ని ఒక టైంలో రూల్ అంటే ఇది కొన్ని వాస్తవ సంఘటనలు కూడా దీంట్లో కొన్ని క్లబ్ చేశాడు తను. సో ఒక 15 years బ్యాక్ జరిగిన ఆయిల్ మాఫియా సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఇవన్నీ కూడా అలా ఒక టౌన్లో అంటే కాకినాడ అనే ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో జనరల్గా మనం ప్రతి చోట ఒక రౌడీ షీటర్ అనేవాడు ఒకడు లీడ్ చేస్తూ ఉంటాడు చాలా వాళ్ళు చూసుకుంటే మనకు కూడా. అలాంటి క్యారెక్టర్ ఒకటి ఇది. వీళ్ళు అన్ని షేడ్స్ ఉంటాయి. వీళ్ళు ఒక ఫన్ ఉంటుంది, వీడు ఒక చిన్న ఇది ఉంటుంది, అన్నీ ఎవ్రీథింగ్ ఉంటాయి వీళ్ళు మొత్తం. అంటే ఇది కొంత రియల్గా జరిగిందని చెప్తున్నారు కదా, మొత్తం యాజ్ డీస్కి తీసారా లేకపోతే కొన్ని బేస్డ్ ఆన్ కొన్ని ఈవెంట్స్ కొన్ని అంతే. అంటే పొలిటికల్గా ఏమైనా ఉందా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ జనరల్గా పాలిటిక్స్ అనేది ఇంటర్ఫియర్ కానిటువంటి సబ్జెక్ట్ ఏముంటుంది, అన్నింటిలో ఉంటాయి కదా బేసిక్గా అంతే. చైతన్య గారు ఒక నిజం చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్గా అప్రోచ్ అయ్యారా, ఆర్టిస్ట్గా అప్రోచ్ అయ్యారా రఘుని? నన్ను ఫస్ట్ తను మ్యూజిక్ డైరెక్టర్గానే అప్రోచ్ అయ్యాడు. నేనే కండిషన్ పెట్టేది, నాకు వేషం వేస్తావా నేను అడగలా. మ్యూజిక్ బేరం అయిపోయిన తర్వాత చాలా చిన్న బేరంతో వచ్చాడు అనమాట, చిన్న బడ్జెట్తో వచ్చాడు. బట్ కథ విన్నాక సరే ఓకే సపోర్ట్ చేద్దామని అనిపించింది. చెప్పాను పిండి కొద్ది రొట్టె వస్తుంది చేతు అని చెప్పాను. బట్ పిండి కన్నా మించి రొట్టె చేసామని అనిపించింది. బాగా కష్టపడ్డాం, బాగా ఉన్న సోర్స్లోనే బాగా చేసాం. ఆ టైంలోనే ఈ మెల్లిగా ఇది కూడా గేదెల రాజు ఈ టైటిల్ రోల్ ఒకటి ఉంది సినిమాకి అని చెప్పి కొంచెం కథ బాగా నెరేట్ చేసినప్పుడు ఓకే. ట్రైలర్లోనే మిమ్మల్ని చంపేసిన సీను ఫోటో వేసేసారు, ఇది సస్పెన్సా? సినిమా గేదెల రాజు మటతోనే సినిమా ఓపెన్ అవుతుంది బేసిక్గా. ఓపెన్ అయ్యి అక్కడి నుంచి నాన్ లీనియర్ స్టైల్లో ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్స్ అలా కొంచెం ముందుకు వెనక్కి వెళ్ళుకుంటూ వస్తుంది. స్క్రీన్ ప్లే దేనిలో ఈ క్యారెక్టర్కి మీకు సినిమా వెనక్కి వెళ్తుంటుంది. అంటే గేదెల రాజుకి మీకు మీ పర్సనల్గా నేనే రౌడీ షీటింగ్ చేయలేదు నా ఎప్పటివరకు ఎక్కడ. నా డబ్బులే నేను వసూలు చేసుకోలేకపోయా చాలా చోట్ల. సార్ ఒక్కొక్క అంటే అందరూ అన్నీ మాట్లాడుతుంటే నాకు ఒకటి అనిపించింది, మీరు టెలివిజన్ నుంచి స్టార్ట్ అయ్యారు, సింగింగ్ చేశారు, మ్యూజిక్ చేశారు, యాక్టర్ కింద ఉన్నారు, మధ్యలో ఇంకా చాలా పనులు చేశారు ఇండస్ట్రీలో. వెనక్కి తిరిగి చూసుకుంటే మిమ్మల్ని మీరు సరిగ్గా వాడుకోలేకపోయారా లేకపోతే ఇండస్ట్రీ మిమ్మల్ని సరిగ్గా వాడుకోలేకపోయింది అనుకుంటా? అంటే ఇది నాకుగా నేను చెప్పుకుంటే స్వాత్కర్ష అవుద్దేమో. పర్వాలేదు చెప్పొచ్చు, మీరు ఏముంది అందులో. నా తప్పేం లేదు సార్, ఎందుకంటే నాకు ఇచ్చే చిన్న పనైనా పెద్ద పైన 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను. నా వల్ల పెద్దగా ఎవరికి ఇబ్బందులు ఉండవు, ఎవరితోనే తగులు పడను. ఆ రిపీట్ ఎందుకు అవ్వలేదు అనేది నాకు ఒక్కొక్కసారి $1 million క్వశ్చన్. అది అంటే మీరు స్టార్ట్ అయిన బంపర్ అప్పుడు కానీ లేకపోతే ఈ మధ్యనే 2-3 చిన్న సినిమాలు కూడా చూసాము. అవునండి. మీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ మీరు ఏం చేసినా సరే యు ఆర్ ఆల్వేస్ రీజనబుల్. బట్ అయినా సరే అది వాడుకోకపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే వీళ్ళు నాకు అనిపించేది ఏంటంటే అందరూ తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో, తెలియని వాళ్ళు ఎవరు లేరు నాకు.
అంటే ఎప్పటి నుంచో చూస్తున్న మొహం కదా నాది, వాళ్ళకి అది కొత్తగా అనిపించి ఉండకపోవచ్చు వాళ్ళకి. అదొకటే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్స్ కొంచెం నాకు గుర్తిస్తున్నారు కొన్నాళ్ళు చాలా హైడ్ మంది. అవుతారా? ఏమండి కొన్నాళ్ళు హైడ్ అవ్వబోయారు. మనోళ్ళు? కొన్నాళ్ళు హైడ్. నేనా అనుకున్నా మధ్యలో ఏదో బెంగళూరు లేకపోతే తమిళనాడు వెళ్ళిపోయి కూర్చొని అక్కడ 4 సినిమాలు ఏదో కష్టపడి సంపాదించుకొని మళ్ళీ రావచ్చు అని అనిపించింది. కానీ ఈ కొన్నిటికి లాజిక్స్ ఉండవు అంతే. అంటే నాలా చాలామంది ఉన్నారు ఇంకా బాధపడేవాళ్ళు పాపం ఇక్కడ. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. రాజరా ఇక్కడ ఆ, కనిపిస్తూ ఉంటావు, 4 రోజులు ఇక్కడ ఉంటావు, కనపడితే గిటార్ పట్టుకుని యూఎస్లో ఫేస్బుక్లో ఫోటో పెడతావు. ఎలా సాధ్యపడుతుంది? ఈ సినిమా చేస్తూ ఉంటావు, ఇంకో సినిమాలో ఇంకో రకంగా కనిపిస్తావు. వేరియేషన్స్ యాంకర్ టు యాంకర్గా స్టార్ట్ అయింది, మ్యూజిక్ డైరెక్టరు, తర్వాత చాలా ఉంది నీలో పార్శ్వాలు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీనే నమ్ముకుంటే మనం అదేదో అంటారు సామెత, గోదావరి ఇదినట్టు ఉంటుంది. అందుకని 4 పనులు చేయాలి కదా మనం. సో అంటే ముద్దు వచ్చినప్పుడే ఏదో చంకెక్కాలంటారు. పిలుస్తున్నారు విదేశాల్లో చాలా చాలా చోట్ల నా షోస్ బాగా వెళ్తుంటాయి. చాలామంది అందరూ నా ఏజ్ బ్యాచ్ వాళ్ళు కానీ లేదా అంతా అక్కడ ఈ అసోసియేషన్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ. సో వాళ్ళు పిలిచిందే మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటారు. సో అలా అందుకే అన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది అంతే. ఓకే, ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి చైతన్య మీద? ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు ఒకసారి, డైరెక్టర్ వచ్చి మీతో చెప్పినప్పుడు కథ భలే చెప్పాడు అని మీరు ఒకసారి నాతో చెప్పడం జరిగింది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ చైతన్య మీద? సినిమా కథ కన్నా ముందు తన పర్సనల్ కథ నాకు బాగా నచ్చింది. అంటే ఈ సినిమా కోసం ఏమేమి తాకట్టు పెట్టాడో అన్నీ చెప్పాడు ముందు. ఉప్పల గుప్తల్లో పొలం తాకట్టు పెట్టాడు, ఇల్లు తాకట్టు పెట్టాడు, వాళ్ళ అమ్మగారు నగలు తాకట్టు పెట్టాడు. అంటే ప్రొడ్యూసర్ని ఎత్తుకోకుండా తనే ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఒక మొండి ధైర్యంతో దిగాడు. దానికి తోడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు తనకి. సరే నువ్వు దిగు, ఏమైతే ఏం కాదులే అని చెప్పి. పర్వాలేదు మోతుబరే, రేపు పొద్దున మహాపోతే 1 ఎకరం మెత్తాడు, ఎంత అంత మించేం కాదు కానీ అంతేనా. అదే 1 ఎకరం కూడా రెడీగా ఉండి ఎందుకన్నా మంచిది సేఫ్ సైడ్ అని చెప్పి. మౌనిక, హలో, మౌనిక చెప్పండి. ప్రియురాలు సినిమాలు యాక్ట్ చేస్తారు, తర్వాత మంచి యాక్టర్స్. మీరు ఎందుకు గ్యాప్ వచ్చింది 2 years? నాకు అర్థం కాలేదండి, నాకు అర్థం కాలేదు ఎందుకు గ్యాప్ వచ్చిందో. నా 100% నేను ట్రై చేశాను. 100% అని చెప్పక్కర్లేదు, 99% అనుకోండి. కొన్ని కథలు నాకు సెట్ అవ్వట్లేదు, కొన్ని బడ్జెట్లు నాకు సరిపోవట్లేదు. బికాజ్ ఎంత యాక్టర్ అయినా వీ హ్యావ్ అవర్ నీడ్స్. సో అలా కొంచెం డిలే అయ్యింది. కొన్ని సినిమాలు చేస్తే రిలీజ్ అవ్వలేదు, ఆగిపోయాయి. సో ఎవ్రీ స్టోరీ హ్యాస్ అ డ్రామా అండి. మళ్ళీ గ్యాప్ ఇస్తారా, కంటిన్యూ చేస్తారా? తెలీదు, డెస్టినీ. ఓకే, టీనా గారు ఏదన్నా ఏంటి లక్ అసలు? అట్లా ఏ సినిమా చూసినా నువ్వు ఉన్న సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. ఈ సినిమా కూడా ట్రైలర్ చూస్తే హోప్ అలా కనిపిస్తుంది. నేనేం చెప్తారండి, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటున్నాను, అవి అలా హిట్ చేసేస్తున్నారు. మీ చేతుల్లోనే ఉంది అంతా. సో ప్రతి సినిమాని ఇలానే ఆదరించి అలానే హిట్ చేసేస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ చేసేయండి. ఎలా ఉంటుంది ఈ సినిమాలో నీ క్యారెక్టర్? ఈ సినిమాలో క్రిస్టియన్ అమ్మాయి, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. లైక్ అంటే అందరికీ ఒక ట్రామా ఉంటుంది చిన్నప్పటి నుంచి ప్రతి అమ్మాయి లైఫ్లో. సో దాన్ని ఎలా దాటుకొని వస్తుంది, ఎలా స్ట్రాంగ్గా ఉంటుంది, సొసైటీని ఎలా ఎదుర్కొంటుంది, గేదెలు రాస్తే ఎలా పాటలు పడుతుంది అనేది ఒక స్టోరీ. అంటే నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునే క్యారెక్టర్. లైక్ హూ అండ్ ఆల్ హ్యావింగ్ ట్రామాస్, దే కెన్ ఈజీలీ కనెక్ట్ టు ఈ సత్య క్యారెక్టర్. రఘున్నా, ఫస్ట్ ట్రైలర్ బాగుందన్న. Thank you. Congrats. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా సరైన అవకాశాలు రావట్లేదని యాక్టర్గా టర్న్ అయ్యారు. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి పుట్టిన యాక్టర్ అనుకోవచ్చా మిమ్మల్ని, లేకపోతే మొదటి నుంచి మీకు యాక్టింగ్ మీద ప్యాషన్? యాక్సిడెంటల్. అంటే యాక్టింగ్ అనే దానికి పెద్దగా ప్రయారిటీ లేదు ఫస్ట్ నుంచి కూడా. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఇదే చేసా. చాలా ఒక 10 సినిమాలు పైన చేశాను. సాంగ్స్ కూడా దాదాపు ఒక 18 పాటలు పాడా. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ అవేర్నెస్ అప్పుడు అంత లేదు కదా. 2000 నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది సింగర్గా. బాచి సినిమా ఫస్ట్. 2009లో బంపర్ ఆఫర్ మూవీ చేశాను. సో ఇంత ప్లాట్ఫామ్స్ ఉంటే వాటిని అప్పుడే యూటిలైజ్ చేసేవాళ్ళం గట్టిగా. యాక్టర్ అనేది బై మిస్టేక్, అంటే లైక్ సరదాగా చేసేవాళ్ళని తప్పితే సీరియస్గా ఎప్పుడు తీసుకోలేదు. పలాస సినిమాలో ఎవరో ఒక యాక్టర్ హ్యాండ్ అవ్వడం వల్ల ఆ వేషం నాతో వేయించాడు కరుణ్ కుమార్ గారు. అంతే. మీరు ప్రతి శుక్రవారం మాతో పాటు ఐమాక్స్ థియేటర్ దగ్గర మీరు కూడా కనిపిస్తారు. ప్రతి షోకి ప్రతి సినిమా చూస్తుంటారు కదా.
ఈ కంటెంట్ అంతే ఏ సినిమా జనాలు ఆదరిస్తారు ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఉంది డెఫినెట్గా. ఏంటి ఇది ఎలా ఉండబోతుంది? కొత్తగా ఉంటుందా కంటెంట్, లేకపోతే రెగ్యులర్ మర్డర్ మిస్టరీ, క్రైమ్ మిస్టరీయా, ఏది కొత్తగా ఉండబోతుంది అసలు ఈ సినిమాలో? అంటే ఆ రస్టిక్ లుక్ సినిమాలో, ఎస్పెషల్లీ సినిమా గురించి నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే లాస్ట్ 20 minutesలో ఒక అమేజింగ్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అంటే మీరు విజయ్ సేతుపతి గారి మహారాజా అనే సినిమా చూసినప్పుడు మనం క్లైమాక్స్లో ఒక చిన్న జలక్ వస్తుంది మనకి. అలాంటి కైండ్ ఆఫ్ జలక్ ఈ సినిమాలో గ్యారెంటీగా ఆడియన్స్కి వస్తుంది. అంటే దాన్ని తీసుకురావడం కోసం ఆ బిగినింగ్ నుంచి ఒక క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకుంటూ ఒక డ్రామా బిల్డ్ చేసుకుంటూ ఒక కైండ్ ఆఫ్ టెంపోలో తీసుకొచ్చాడు సినిమాని మొత్తం. ఇట్స్ 2 hours ఫిల్మ్, ఎగ్జాక్ట్ 2 hours అంతే, విత్ ఆ సిగరెట్లు మందు యాడ్లతో కలిపి 2 hours ఫిల్మ్ ఇది అంతే. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో ఆ ట్విస్ట్కి ప్రతి ఆడియన్ మరి అని ఒక్క మాట అంటాడని ఎక్కడో ఒక చిన్న నమ్మకంగా చాలా గట్టి నమ్మకం. అదొక్కటి ఈ సినిమాకి చాలా కీ పాయింట్ బేసిక్గా. అది డైరెక్టర్ గారు, అంటే ఈ సినిమా సబ్జెక్ట్ అంటే మామూలుగా మన ఊళ్ళల్లో ఉండే కుల వివక్ష, అసమానతలు ఇలాంటివి ఏమన్నా దాని చుట్టూ జరిగే కథ, ఎలాంటి కథ అసలు ఇది? లేదు సార్, అలాంటి ఎలిమెంట్స్ ఏం మనం తీసుకోలేదు. చాలా స్ట్రాంగ్గా ఏంటి అంటే మనం ఒక రూరల్ ఏరియాలో, ఒక స్మాల్ టౌన్లో కనుక ఒక మాస్ ఏరియా చూస్తే అక్కడ మాస్ లీడర్ ఉంటాడు. సో అటు మంచుడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు. నేను చెడ్డోడిని తీసుకున్నా. సో ఆ దీని మీద హానెస్ట్గా చెప్తున్నాను, నిజంగా పెద్ద అవగాహన లేదు నాకు. ఒకప్పుడు ఇంతకుముందు ఉన్నదే ఇది కదా, ఒకప్పుడు ఉండేది. తర్వాత ఏదో మళ్ళీ దీని మీద యుద్ధాలు జరిగి మళ్ళీ స్లాబ్ సిస్టమ్ రావడం, దాని నుంచి 3వ తారీఖు నుంచి పెట్టారు. దాంట్లో మెయిన్ థియేటర్స్ ఉన్నాయి, శ్రీరాములు థియేటర్ లాంటివన్నీ అవును, సింగిల్ థియేటర్స్ అన్నిటికీ వాళ్ళు పర్సెంటేజ్ పెట్టారు. అవునవును. సో మీకు అన్ని కలిసి వస్తున్నాయి కదా, దానిపైన ఏమన్నా మరి మాట్లాడారు? ఖచ్చితంగా కదా. ఇప్పుడు మధ్యలో దళారు వ్యవస్థ ఉండదు కదా, ఇంకా డైరెక్ట్ పైసమ్మ పరమాత్మ నీకెంత నాకెంత, మనం కొన్ని డైరెక్ట్ మాట్లాడేసుకోవచ్చు కొన్ని. ఎందుకంటే నేను నిజంగా చెప్తాను, జనరల్గా ఏంటంటే ఎలా అయిపోయిందంటే వ్యవస్థ, చాలామంది చూశాను నేను, ఎదుటివాడి రూపాయితోనే ఇంకో రూపాయి సంపాదించాలనే ఒక యాటిట్యూడ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇది వర్కౌట్ అవుద్ది. సినిమా చూసి నేను బుద్ధి తక్కువే కొంతమంది సినిమా చూశాను, బుద్ధి తక్కువై చూపించకుండా ఉండాల్సింది. వాళ్ళు ఏంటంటే సినిమా చూస్తున్నారు, బాగుంది సినిమా, దీని మీద ఒక గంట డిస్కషన్స్ పెడుతున్నారు. పెట్టిన తర్వాత ఏంటంటే మొత్తం నువ్వే పెట్టు, ఏది క్యూబ్లు నువ్వే పెట్టు, పబ్లిసిటీ నువ్వే పెట్టు, థియేటర్స్ మేము ఇప్పిస్తాం, నీకు 50 రూపాయలు నాకు 50 రూపాయలు. ఆ లాజిక్ నాకు అర్థం కావట్లా. ఇది విసిగిపోయాం బేసిక్ దీనివల్ల. దానికన్నా మీకెందుకు, ఎవరో పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బోర్డు ఉంటాయి, వాళ్ళకి ఇచ్చేసి అక్కడే ఏదో తేల్చుకుంటాం, ఎవరో తేల్చుకోవచ్చు. మధ్యలో మనం ఎవరికో మనకి ఎవరైనా సహాయం చేస్తారు అని మనం నమ్మిన వాళ్ళే వచ్చి ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఎంతసేపు ఎదుటాడు రూపాయి మీద రూపాయి సంపాదించాలి తప్పితే నీ జేబులో రూపాయి నువ్వు దియ్యు. దానికన్నా ఇప్పుడు ఇది బెటర్ కదా, కొంచెం డైరెక్ట్గా మనం థియేటర్ వాళ్ళతో షేర్ పెట్టుకుంటాం, వాట్ ఎవర్, అదేది బెటర్ కదా, 60-40, 50-50 సంథింగ్ అలా. అలాంటి ఒక కంటెంట్ మీదేమి పెద్ద సినిమా కాదు, మీరేం పెద్ద స్టార్ కాదు, అయినా కూడా మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే సినిమా బాగుందని వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు ఏమైందంటే ఈ మధ్య కొన్ని సినిమాలు తీసుకుందాం మనం, రాజు వెడ్స్ రాంబాయ్ తీసుకుందాం, లేకపోతే లిటిల్ ఆర్ట్స్ తీసుకుందాం, అందులో ఎవరు పెద్దగా తెలియదు, కంచరపాలెం తీసుకుందాం, అప్పుడు పలాస తీసుకుందాం. కానీ ఆ సినిమాలో ఉండే ఒక బలమైన కంటెంట్ ఏదైతే ఉందో అది 2వ రోజు నుంచి మాట్లాడడం మొదలు పెడుతుంది. చాలాసార్లు ప్రూవ్ అయింది. కరెక్ట్. అలాంటి ఒక నమ్మకం అయితే మాకుంది మా వరకు. అంటే మనం మా నమ్మకాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం కాదు ఇది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసిన వాళ్ళే చెప్తారు ఇది ఏంటి, దీని మ్యాటర్ ఏంటి, దీని విషయం ఏంటి, దీని స్టఫ్ ఏంటి అనేది. రేపు పొద్దున మీకు ఎలాగో మీడియా షోకి వేసినప్పుడు మీరే చెప్తారు ఎనీథింగ్. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది, అంతే సింపుల్. అందులో పాజిటివ్నెస్ వస్తుందని ఒక నమ్మకం. గేదెల రాసు కాకినాడ తాలూకా ఈ సినిమా చూసినప్పుడు ఏదో భలే వెరైటీగా ఉంది టైటిల్ అని కూర్చున్నప్పుడు నాకెందుకో ఏ సినిమా చూసినా సరే ఒక హీరోని ఊహించుకొని సినిమాకి వెళ్తాం. గేదెల రాజు కాకినాడ తాలూకాలో హీరో ఎవరు? కథ హీరో. అంటే అది మామూలుగా అందరూ చెప్పే మాటలాగా ఉండొచ్చు, కానీ హానెస్ట్గా కథ హీరో. ఎందుకంటే ఒక పాత్ర చుట్టూ తిరిగే పాత్రలు అన్ని సినిమాలో అన్నీ కూడా ఎవరికి వాళ్ళే హీరోలు, ఎవరికి వాళ్ళే విలన్లు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్లో ఒక హీరో ఉంటారు, ప్రతి లేడీ క్యారెక్టర్లో ఒక హీరో ఉంటారు, విలన్ ఉంటారు. అన్ని క్యారెక్టర్స్ అలాగే రియాక్ట్ అవుతుంటాయి సినిమాలో.
ప్రతి వారం ఏ సినిమా నీ దగ్గరికి వచ్చి బాగుంది అని చెప్పే లోపు నువ్వే సినిమా చూసేసి తమ్ముడు అంటావు. ఈ సినిమాకి సంబంధించి నువ్వు గేమ్ రివ్యూ చెప్తారు. ఏదేది నా ఎక్స్ప్రెషన్ ప్రతి సినిమాని ప్రతి వారం మేము రివ్యూ చెప్పే టైం కంటే ముందే నువ్వు సినిమా చూసేసి తమ్ముడు అంటారు. దీనికి సంబంధించి మీరు మీ సినిమా అయినప్పుడు, మీ బేబీ అయినప్పుడు మీరు దీని గురించి మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఏంది? కొట్టాడు తమ్ముడు. కాదు సార్ 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 ఆ విషయంలో మామూలు రాట్ అయ్యారు సార్. ఆ విషయంలో అసలు విమర్శకులు ఏమంటారు, సో ఇది ఎలా పెట్టావా, ఇది ఎలా అయితే నీకు అవుద్ది, బడిత పూజ జరుగుతుంది, సో ఇలా కాదు, మా ఇద్దరి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, ఆ యుద్ధాల్లో ఇద్దరం గెలుస్తూ ఉంటాం, సో ఆ గెలవడమే ఈ సినిమా గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను నేను సినిమా రిలీజ్ అయిన రోజు మనం చూస్తాం, రివ్యూస్ చూస్తాం కదా, అవి స్క్రీన్ షాట్స్ తీసి తనకు పంపిస్తా. సో ఇది ఇలా ఉంటే ఇలాంటి విమర్శ వస్తుంది, రేపు పొద్దున నిన్ను ఉతికి ఆరేయకుండా చూసుకో. ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఏ, అంటే అనుకుంటారు అందరూ ఏముంది వీళ్ళు చూసి సినిమాలు నమ్ముతారు, చూస్తారు, చదువుతారు, వాటి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది 100%. నేను చూశాను ఇప్పుడు యూఎస్లో కొన్ని చాలా సినిమాలు రివ్యూస్ చదివే సినిమాకి వెళ్తారు, వాళ్ళు రివ్యూస్ చదివే సినిమాకి వెళ్తారు బేసిక్గా, అంతే. 100% ఇది వాస్తవం. దానికి బలం లేదనుకోవడం మాత్రం చాలా పొరపాటు. చైతన్య గారు సార్ సార్ కంగ్రాచులేషన్స్ అండి. గేదెల రాజు కాకినాడ తాలూకా. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడో అమలాపురం పక్కనే ఉప్పలగుప్తం సార్, ఉప్పలగుప్తంలో పుట్టి మీరు కాకినాడ తాలూకా ఎందుకు వెళ్ళారు? ఈ కథ అక్కడ డిమాండ్ చేసిందా? ఆయిల్ మాఫియా అనేది అమలాపురంలో జరిగిందని నాకు తెలుసు, దీన్ని మళ్ళీ కాకినాడకి ఎలా టచ్ చేశారు మీరు? సార్ యాక్చువల్లీ నా 2 ఊర్లు సార్, ఒకటి ఉప్పలగుప్తం, రెండోది కాకినాడ సార్. నేను చదువుకున్నది, నా ఫిజియోథెరపీ చదువుకున్నది ఎవ్రీథింగ్ కాకినాడే సార్. ఆ తర్వాత నేను కాకినాడలోనే కాకినాడ షార్ట్ ఫిల్మ్ క్లబ్ అని ఎప్పుడో 2012లో స్టార్ట్ చేశాను సార్. సో కాకినాడతో నాకు ఎక్స్ట్రీమ్ అనుబంధం ఉంది, నాకు ఇంచు కాకినాడ తెలుసు. సో ఒక సినిమా సొంతంగా తీయాలి అనుకున్నప్పుడు సో కాకినాడని నేను ఒక రేంజ్లో చూపించగలను. సో క్యాన్వాస్ అనేది ఒక రేంజ్ కనిపిస్తుంది. సో నాకు ఎందుకంటే తెలిసిన ప్లేస్, తెలియని ప్లేస్కి వెళ్ళి నేను అక్కడ వెతుక్కుని ఎవరిని బతిలాడుకునే కన్నా ఇక్కడ నాకు ప్రతి ఒక్కడు సపోర్ట్ చేస్తాడు, ప్రతి ఒక్కడు హెల్ప్ చేస్తాడు. సో దట్స్ వై కాకినాడ మీద కథ రాసుకోవాలి అన్నది ఫస్ట్ ఆలోచన వస్తే సో బోల్డ్ రైట్ సార్ కాకినాడ మీద. కాకినాడలో అన్నీ ఉంటాయి కదా సార్. సో దట్స్ వై ఆ విధంగా పుట్టిన కథ సార్. సో దీనికి ఏదో కావాలని కాకినాడలో తీయలే, కావాలని కాకినాడ తాలూకా అని పెట్టలా, ఈ కథే కాకినాడది. దట్స్ వై ఎవ్రీథింగ్ కాకినాడ నుంచే తీసుకున్నాం సార్. చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం, తాకట్లు వాకట్లు అన్నీ చెప్పాడు రఘు. ఈ రఘుని తీసుకోవడమే మీరు సగం సక్సెస్ కొట్టేశారు. ఆల్ ద బెస్ట్ అండి రఘు. థ్యాంక్ యూ సార్. మా మంగాదేవి గారితో రాజు నా రాజా ఆ పాట పాడాలని ఎందుకు అనిపించింది? ఆవిడతో ఎందుకు పాడించాలనిపించింది? నాకు పద్యాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలామంది పద్యనాటక కళాకారులు చూశాను, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర సంగీతం నేర్చుకోను కదా, వాళ్ళు అలాగే ఒక గాలివాటంగానే వాళ్ళ యొక్క గాత్ర శుద్ధిని బాగా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. నేను ఆవిడది మంగాదేవి గారిది ఒక పద్యం, ఆవిడది హరిశ్చంద్ర పద్యం ఒకటి నేను చూశాను ఫేస్బుక్లో. మిలియన్స్ ఆఫ్ అంత అభిమానులు ఉన్నారు ఆవిడకి. సో ఈ సాంగ్ చావుపాటు ఒకటి కావాలి అని అన్నాడు. జనరల్గా ఏంటంటే మన కల్చర్లో జనరల్గా చావుపాట్లు ఉండవు. మన తెలుగు కల్చర్లో మనం చక్కగా అందరూ బాధపడుతుంటారు. బట్ తమిళనాడులో ఒక కల్చర్ ఉంటుంది, చావును కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. దాన్ని బట్టే శ్రీశ్రీ గారు అది చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదరు అని చెప్పి లైన్ రాశారు ఆయన. అంటే నిజానికి కూడా అదే అంటారు, ఎందుకంటే పంపించేవాడిని హ్యాపీగా ఆనందంగా పంపించండి తప్ప నేడుతూ పంపించగలరు, లేదంటే మళ్ళీ వస్తాడు తిరిగి అని చెప్పి అలాంటి ఒక పాటకి ఒక టిపికల్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనిపించింది. తక్కువ ఆవిడని పిలిపించి వారితో ఆ పాట అది ఒక పద్యంతో టేక్ ఆఫ్ తీసుకొని పాడించడం జరిగింది. మీరు ఏం చేసినా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని మా మిత్రులు అందరూ అడుగుతున్నారు. భజన చేయడం రాదు మీకు, భజన చేస్తే మంచి ఆఫర్స్ వస్తాయని నా ఒపీనియన్. ఆల్ ద బెస్ట్ రఘు. చైతన్య గారు భజన కాదు కదా, భజన అంటే గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా ఊళ్ళో రామాలయం ఉండేది మా ఇంటి పక్కనే. దొడ్డి వీరన్న తాత అని చెప్పి ఒక ఆయన ఉండేవారు. సాయంత్రం అవగానే రాముల వారికి ఆయన ఇది చేసి ఒక భజన కార్యక్రమం ఉండేది. రోజు హార్మోనియం డోలకులు పెట్టుకుని కొడతా ఉండేవారు వాళ్ళు. నేను పాటలు పాడతానని తెలుసు ఆయనకి. ఒరే అబ్బాయి రారా వచ్చి నువ్వు కూడా ఒక భజన చేయరా అనేవాడు. నాకు రా తాత అనేవాడిని. అది చెయ్యరా, అది అలవాటు అవుద్ది, ఇప్పుడే కాదు రా రేపు పెద్దయ్య కూడా ఉపయోగపడుతుంది అనేవాడు.
మా కోసం ఓ భజన సాంగ్. ఆ రోజున వెళ్ళలేదు, ఆ భజన నేర్చుకుని ఉండుంటే ఇవాళ బాగా ఉపయోగపడేది అది. ఇప్పటికి బాధపడుతుంటున్నారే దొడ్డి వీరంతా అది చెప్పిన మాట వినలేదే, ఆ భజన నేర్చుకోలేకపోయానే అని బాధ ఉంటుంది ఇప్పటికి. సరే, ఇందాక మీ సాంగ్స్ వింటున్నప్పుడు ఎక్కడ కూడా ఆటోట్యూన్ అనేది వినపడలా, అన్ని ఒరిజినల్ లోకల్సే వినిపించాయి. సో ఇప్పుడు మ్యూజిక్ ఇండస్ట్రీ అంతా కూడా మోస్ట్లీ ఆటోట్యూన్ మీద నడుస్తుంది. అవును. సో ఇది మీకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఎలాంటి ఫీల్ ఇస్తుంది? సోల్ ఉండదండి. బేసిక్గా ఏంటంటే ఈ ఆటోట్యూన్ వేసేయచ్చు మనం, ఏదో అంటే ఎవరిని పడతాం సింగర్ని పాడేయచ్చు. ఒక తప్పులు పాడినా సరే ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక్కొక్కసారి అది తర్వాత ట్యూనింగ్ చేసుకోవచ్చులే అని వదిలేయడం. తర్వాత అది మనది ఆటోట్యూన్ వేసి ఆంధ్రాస్ ఆటోట్యూన్ అని ఉంటుంది, అది చేస్తారు. ఒక ప్లగ్ఇన్ ఉంటుంది సపరేట్గా మనకి. మీరు యూట్యూబ్లో కనుక చూస్తే అన్ని పాటలు అదే ప్లగ్ఇన్ వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే సోల్ ఉండదు అంటున్నాను, ఎవరు పాడినా ఒకలాగే ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఎవరైనా పాడవచ్చు పాట అనేది, ఎవరైనా పాడేసేయచ్చు. అలా కాకుండా ఒక క్లీన్గా జాగ్రత్తగా వాళ్ళతోనే ఒకటికి 2 సార్లు మరి రిహార్సల్ చేయించి కొంచెం ఒక గుడ్ అవుట్పుట్ వచ్చే వరకు. ఈవెన్ నేను పాడినా అంతే, ప్రతి లైన్ చూసుకుంటూ పాడుకుంటాను నేను. ఒక్కొక్కసారి 10 సార్లు చెక్ చేసుకుంటాను, ఏమైనా ఫ్లాట్ ఉందా, మళ్ళీ రేపు పొద్దున మనల్ని ఇది చేస్తారు. సో అది లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను ప్రతి. బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీకంటూ ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. బంపర్ ఆఫర్ నుంచి తర్వాత మీరు చేసిన లిమిటెడ్ మూవీస్ అనేప్పటికీ కూడా నేను ఇంతలో మీరు ఒక సాంగ్ పాడినా కానీ అన్నింటికి. బట్ ఈ మ్యూజిక్ వచ్చేటప్పటికి కొంచెం కార్డ్స్కి అంటే మీ ఓన్ కంపెనీకి ఉంచేసుకోవడానికి రీజన్ ఏంటి? యా, మంచిదండి ఇది. ఎందుకంటే ఓన్గా ఒక లేబుల్ క్రియేట్ చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయంటే, కొన్నిసార్లు ఏదో ఒక ప్రోగ్రామ్కో లేదంటే ఎక్కడో ఏదో ఒక రీల్కో ఏదో చోట మన మ్యూజిక్ యాడ్ చేయాలి. మన మ్యూజిక్ యాడ్ చేయాలి అంటే మనకు వెంటనే కాపీరైట్ వస్తుంది వేరే దగ్గర గురించి. అంటే నేను క్రియేట్ చేసిన పాటకి నేను పాడిన పాటకు కూడా నాకు కాపీరైట్ పడుతూ ఉంటుంది. అందుకని నేను ఒక ఓన్లీ లేబుల్ క్రియేట్ చేసుకున్నాను. నేను చేసే కొన్ని సినిమాలకి ఏదైనా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి మన పాటను మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఉండదు. వేరే కంపెనీ లేబుల్ మీద వచ్చే పాటలని అందరూ ఇష్టం వచ్చినట్టు వాడలేరు. చూస్తున్నారు కదా ఇప్పుడు, పాడినా సరే మనకు ఇది వస్తుంది. అది ఈవెన్ ఇంతకుముందు సినిమాల్లో పాటలే పెట్టేవారు, కానీ ఇప్పుడు పాడటానికి కూడా లేదు. ఇప్పుడు ఒక మనిషి ఒక పాట పాడడానికి కూడా లేదు, పాడితే వెంటనే ఆడియో కంపెనీ నుంచి వాడికి లెటర్ వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో మన పాటలు, నేనే కాదు మీరు చూస్తుండండి, రాబోయే 5-10 ఏళ్లలో ప్రతి మ్యూజిక్ డైరెక్టరు ఒక ఆడియో కంపెనీ పెట్టుకుంటాడు. అంటే ఆల్రెడీ అనిరుద్ధ్ గారు కూడా ఓన్ లేబుల్ పెట్టుకుంటున్నారు విన్నాను నేను. అవునా? అదే ఈ ఆడియో లేబుల్స్ పెట్టుకుంటున్నారు, కాకపోతే ప్రొడ్యూసర్స్ కొంచెం ఈ ఆడియో రైట్స్ అనేవి షేర్ బేస్ పెట్టుకుంటారు. షేర్ బేస్ 50-50 షేర్ బేస్ పెట్టేసుకుంటారు హ్యాపీగా, అంతే సింపుల్ కదా. అది వచ్చేది ప్రొడ్యూసర్ తింటాడు కదండి రేపు పొద్దున. ఇప్పుడు మనం చిన్న లాజిక్, ఒక పాత పాట ఏదో ఈ సినిమాలో రీమిక్స్ చేయాలంటే ఆ కంపెనీలో మనం 15-20 లక్షలు పే చేయాల్సి వస్తుంది ఒక పాటకి. అసలు ఆ టైంలో నాకు తెలిసి ఆ సినిమా బడ్జెట్ ఎంత ఉండదు. నేను చూశాను అది 15-20 లక్షలు పెట్టే పాటలు కొంటున్నారు. ఆ కొన్నప్పుడు ఆ డబ్బులు ఎవరికి పడుతున్నాయో తిరిగి మళ్ళీ ఆడియో కంపెనీకి వెళ్ళిపోతుంది. అదేదో అప్పుడు ఆ సినిమా తీసి చితికిపోయి పాపం ఖాళీగా కూర్చొని ప్రొడ్యూసర్కి వచ్చిందనుకోండి ఆ టైంలో, యూ విల్ బి హ్యాపీ కదండి. కనీసం ఆ టైంలో డబ్బులు వస్తే రాయల్టీ ఇస్తున్నాం కదా మీకు అంటారు. ఎక్కడ వస్తున్నాయి రాయల్టీస్? నమ్మకం. ఇప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్గా రావాలి, కంపెనీ ఓనర్గా కూడా రావాలి. నాకు ఎక్కడ రావట్లేదు రాయల్టీ సరిగా. ఏదో అలాగే ముష్టి కింద పడేస్తుంటారు అందరికీ, నెల ఎంత పడే. యాక్చువల్గా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి, ప్రతి లిరిసిస్ట్కి, ప్రతి పాట మీద 15% రాయల్టీ రావాలి, మొత్తం జీవితాంతం రావాలి. లెక్క చూపిస్తే కదా, లెక్క ఉండాలి కదా, లెక్క ఏది? బట్ ఇళయరాజా గారు ఇదే విషయం మీద చాలా మంది ఆయన మీద మళ్ళీ ఇప్పుడు సరేగా మన మ్యూజిక్ వాళ్ళు ఆయన మీదే మళ్ళీ ఒక కేసు గెలవడం, 143 ఫిలిమ్స్కి అసలు ఇంకా అలాంటి రైట్స్ లేకుండా ఇంజక్షన్ ఆర్డర్ అయితే తెచ్చుకోవడం, వీటిని ఎలా చూస్తారు మరి? కొన్ని అంటే నేను ఆయన చేసిన తప్పని అన్నాను, ఎందుకంటే ఆయన చేసిన కరెక్ట్. ఎందుకంటే లతా మంగేష్కర్ గారు ఆవిడ ఒక్కరి ఇండియాలో అది కరెక్ట్గా ఫాలో అవ్వగలిగారు. ఆవిడ మాత్రమే ఆవిడ పాట మీద ఆవిడకి సర్వాధికారం ఉన్నాయి ఈ రోజుకి ఆవిడకి. సో అదే ఫార్మేట్ ఫాలో అయ్యారు ఆయన. మేబీ కొన్ని చోట్ల అగ్రిమెంట్స్లో జరిగే లొక్కలు ఉంటాయి, మతలబులు ఉంటాయి కదా, అలాంటి చోట్ల కొన్ని మిస్ఫైర్ అవుతుంటాయి ఒక్కొక్కసారి. ఎండ్ ఆఫ్ ది డే చట్టానికి వెళ్ళేది అదే కదా. సో అలాంటి చోట్ల ఒకసారి ఇలా జరుగుతాయి బ్లెండర్స్ అవన్నీ కూడా. ఇది అంటే చాలా చాలా సంవత్సరాల కష్టం. ఇంకా ఇందాక ఆయన చెప్పినట్టు చాలా వడ్డీలు తీసుకొచ్చి చేసిన సినిమా. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ అనేది చాలా క్రూషియల్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు April 17th అంటే 10th కొన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి, 17th మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 3 ఫిలిమ్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సింహరాజ్పల్లి టీవీ అని వేరే ఫిలిం అరౌండ్ 4-5 ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి ఆ స్పేస్లో గేదెల రాజు అనేది ఎంతవరకు జనాలను ఎంగేజ్ చేయగలుగుతుంది, అట్రాక్ట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారు? సార్ ఖచ్చితంగా సార్. నేనైతే ఒక సినిమా లవర్గా అన్ని సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుంటా.
ఎందుకంటే స్కోప్ ఉంది కదా సార్. ఇప్పుడు ఒక ఊర్లో 10 థియేటర్లు ఉంటాయి. ఒక థియేటర్లో తిమ్మరాజు పిల్ల ఆడుతుంది, ఒక థియేటర్లో పాపం ప్రతాప్ ఆడుతుంది, ఇంకో థియేటర్లో బ్యాడ్ బాయ్ కార్తీక్, ఏదో ఒకటి ఆడుతూ ఉంటారు సార్. సో నా సినిమా ప్రత్యేకత ఏంటి అనేది నేను ఆడియన్స్కి చెప్పుకుంటా, నేను పిచ్ చేసుకుంటా. సో పిచ్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో నా నమ్మకం ఏంటి అంటే నేను సాంగ్స్ దింపా, టీజర్ దింపా, ట్రైలర్ దింపా. సో ఒక్కసారి నా కంటెంట్ చూసారనుకోండి, ఓకే దీంట్లో ఏదో ఉంది, ఒక్కసారి ఒక 100 రూపాయలు పెట్టి వెళ్ళి చూద్దాం, లేదా పాపం కొంచెం కష్టపడ్డారు అని నమ్మి ఆడియన్స్ వెళ్తారని నా కాన్ఫిడెన్స్ రాదు సార్. సో దట్స్ వై ఏంటి అంటే, అండ్ పెద్ద సినిమాలు రావడానికి కొంచెం టైం ఉంది. సో ఆ లోపు ఏదో కొంచెం జనాలు వెళ్ళి మా సినిమాని కూడా ప్రేమిస్తారని చిన్న హోప్ సార్. ఆల్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ట్రైలర్ ప్రమోషనల్ కాంటెంట్లో కంటెంట్ క్వాలిటీ అనేది బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకటి ఏంటంటే మిడ్ సమ్మర్ అండి. అది మిడ్ సమ్మరు చాలామంది సినిమా మీద ప్రేమతోనో సినిమా బాగుందా బాగాలేదని చూసే బ్యాచ్ కన్నా కాసేపు ఏసీలో కూర్చుందో వచ్చే బ్యాచ్ చాలామంది ఉంటారు. మీరు అలా అనుకుంటున్నారు కానీ ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే ఎంత ఐపీఎల్ డెఫినెట్గా ఈవినింగ్స్ ఎఫెక్ట్ పడుతుంది. అదే పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమాలకి ఎఫెక్టే. అట్లీస్ట్ పొద్దున్న మధ్యాహ్నం షో మనకి వచ్చినా చాలు కదా. మా సినిమా ప్రాణానికి ఒక షో ఫుల్ అయినా చాలు రోజుకి, నిజం చెప్పాలంటే. రఘువంచారు April 17th యాక్చువల్గా అనౌన్స్ చేసింది. ఫస్ట్ చేసినప్పుడు మేము ఒక్కరే అనౌన్స్ చేస్తాం, తర్వాత 1 by 1 అన్ని మిగతా వచ్చాయి. రఘుకుంచ గారు సార్, మీకు పూరి జగన్నాథ్ గారికి మంచి రిలేషన్ ఉంది కదా. సో ఈ మధ్యకాలంలో ఆయన నుంచి ఆయన సినిమాలకు సంబంధించి మీకు ఏం ఆఫర్స్ రాలేదు? ఈ మధ్య పూరి జగన్నాథ్కి నేను డాక్యుమెంటరీ టెల్లర్లా తేరాను. ఇంక మంచి రోజు చూసారా, నీ మీద ఒక డాక్యుమెంటరీ తీసేస్తాను నేను చెప్తా. అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి ఈ నాకు పూరి జగన్నాథ్ గురించి ఎక్కువ చెప్పడం సరిపోతుంది. అవును, మరి మీరు యాప్ ఇప్పుడు కాదు కరెక్టే. ఇప్పుడు ఏంటంటారు మీరు అడిగారు? మణికొండ ల్యాండ్ ఏదో జరుగుతుంది, ఏంటిది అసలు? 600 గజాలదా? అదే ఆల్రెడీ తిరుగుతా ఉంది కదండి మన. ఏమైంది అసలు? అంటే ఉందా, నిజంగా ఉందా? నిజంగానే ఆ రోజు ఇప్పుడు మణికొండ అనేది తను కొనుక్కున్నప్పుడు ఒక 600 గజాలు తీసుకున్నాడు తను. తర్వాత ఏమైంది, అది డెవలప్ అయిపోయింది. అది ఎక్కడ కొన్నాడో మర్చిపోయాడు ఆ ప్లేస్. ఒకరోజు కారు వేసుకుని తిరుగుతున్నాం ఇద్దరం ఇద్దరం. ఈ 600 గజాలు అందరం ఇక్కడ ఎక్కడో ఎతకాలి తిరుగుతూ ఉంటే ఒక చోట రాజమౌళి గారు, కీరవాణి గారు, మేడం వల్లి మేడం వీళ్ళంతా నించుని ఉన్నారు అక్కడ. ఏంటంటే ఈ నాది స్థలం ఒకటి ఉందండి, ఎత్తుకున్నాండి, ఇదే మీది, మన ఇద్దరం పక్క బిట్లే అన్నారు ఆయన. ఉన్నదా వేరే వాళ్ళు కబ్జా అని చేశారండి? అమ్మేసట్టున్నారు తర్వాత ఐ థింక్ తీసేసినట్టు. ఓకే సార్, అయితే ఇందాక ఇంటరప్షన్. సో చెప్పండి, అసలు పూరి జగన్నాథ్ గారు దేవుడు చేసిన మనుషుల తర్వాత మీ కాంబోలో ఎందుకు రిపీట్ అవ్వలేదు? అలా ఏం లేదులేండి, ఉండొచ్చు, మళ్ళీ ముందు ముందు కూడా ఉండొచ్చు, అదేం లేదు. గ్యాప్ వస్తుంటుంది కదా జనరల్గా. ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా చేయాలని వాళ్ళు, ఇప్పుడు చైతన్య మోటర్ ఉన్నాడు, ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా నాతో చేస్తాడని గ్యారంటీ లేదు నాకు, అంతే కదా. అగ్రిమెంట్ రాజ్ అంటే వాళ్ళు చైతన్య గారు వేరు, పూరి గారు వేరు కదా మీకు. అలానే కదా. ఇప్పుడు నాకు ఎవరు పని చేసినా వాళ్ళతో నేను, ఇప్పుడు తను వచ్చిన తగ్గించి నాకు సొంత తమ్ముడు కన్నా ఎక్కువైపోయాడు. ఎందుకంటే రోజు పొద్దున్న ఎడితే మాట్లాడిపోతే నాకు నిద్ర పడదు. సరే సాయంత్రం పూట దెబ్బలాడు కొట్టుకుంటాం, ఇద్దరం రోజు కొట్టుకుంటాం, ఫోన్లు పట్టమని పెట్టేస్తాం, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ పొద్దున్న ఏమి జరుగుతుంటే మాట్లాడుకుంటాం, అదొక విచిత్రమైన విషయం. సో అక్కడ బాగా మా ఇద్దరికి బాగా కలిసిందండి. రామ్ గారు ఒకసారి మైక్ తీసుకురు. మేడం చెప్పండి. మీ క్యారెక్టరైజేషన్ ఇందులో ఎలా ఉండబోతుందండి, అండ్ ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారంటే వాట్ యూ విల్ సే? అంటే నా క్యారెక్టర్ పేరు విజయ్ అండి. చాలా న్యాచురల్గా ఉంటుంది. సో మా బాయ్ కమ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుందండి. సో చాలా బాగా పిక్చర్ చేశాడు అండ్ బాగా వచ్చింది కూడా. అంటే ఇది మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ అండి? నేను ముందు ఇంకేమన్నా చేయలేదు? ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, కానీ ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో డియర్ కామ్రేడ్కి నేను అసోసియేట్గా వర్క్ చేశాను. అక్కడే నాకు చైతన్య పరిచయం అనమాట. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ టీనా. థ్యాంక్ యూ అండి. హాయ్ దీనా. యాక్చువల్లీ 17th మీ సినిమా వస్తుంది, అలాగే మీ హీరో పాపం ప్రతాప్ కూడా వస్తుంది. ఏంటి మీకే పోటీయా అంటే ఏం చెప్తారు? అట్లేం లేదు, కలిసి పని చేసినాం, కలిసి సినిమా చేసాం. ఇప్పుడు సపరేట్గా ఒకటే రోజు మళ్ళీ వస్తున్నాం. ఇట్స్ అ కాంపిటీషన్ కూడా అనుకోవచ్చు, బట్ ఐ విల్ సపోర్ట్ హిమ్, హీ విల్ సపోర్ట్ మీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చైతన్య గారు సార్, కాకినాడ తాలూకా అని పెట్టారు. సో కాకినాడ అంటే ఎవరిదన్నా రిఫరెన్స్ అక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఒక పాయింట్ తీసుకున్నారు, బట్ ఆ ఊరి నుంచి కూడా ఏమన్నా రిఫరెన్సెస్ ఉన్నాయో మీకు తెలిసి? సార్ యాక్చువల్లీ నేను ఒకటి బలంగా నమ్ముతాను సార్, ప్రతి సినిమా కథ వెనక ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సార్. అదేదో ఒక ఎక్కడో వినుండొచ్చు, ఎక్కడో చూసి ఉండొచ్చు. ఇది పర్టికులర్గా ఎవరినో చూసి ఉద్దేశించి రాసింది కాదు సార్.
వింటూ ఉంటాం కదా సార్, 100 వింటాం. ఆ 100 దాంట్లో మన కథకి ఏది యాప్ట్ అవుతుంది అన్నది తీసుకుని ప్లాన్ చేసుకున్న సినిమా సార్. కానీ కాకినాడ తాలూకా అని పెట్టడానికి కారణం నాకు కాకినాడ మీద ఉన్న ప్రేమ సార్. సో నా ఫస్ట్ సినిమా పేరు కింద కాకినాడ ఉండాలి అని స్ట్రాంగ్గా అనుకున్నాను. ఎలాగ మనం సినిమా అక్కడే తీసాం, సో అక్కడే మొత్తం చేసాం. ఎంతోమంది సపోర్ట్ చేశారు, ఎంతోమంది హెల్ప్ చేశారు. సో ఎందుకు సార్ కాకినాడ పేరుని పెట్టుకుని ఆ గౌరవాన్ని నేను వాడేసుకోవచ్చు కదా సార్. దట్స్ వై కాకినాడ తాలూకా సార్. రఘు గారు, సో మీరు చెప్పారు ఇందాక నుంచి చాలా సజెషన్స్ ఇచ్చాను, ఒకవేళ ఇలా చేస్తే కనుక ఆడియన్స్ ఇలా అనుకుంటారు అని చెప్పేసి. సో స్టోరీలో మీరు ఇన్వాల్వ్ అయ్యారా, ఏమైనా చేంజెస్ చేశారా మీరు యాక్టర్గా దీనిలో స్టార్ట్ అయ్యాక? లేదు, స్టోరీలో అట్లా నేను ఇన్వాల్వ్ కాలేదు. కొంచెం జనరల్గా ఏంటంటే కొంచెం ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొన్ని ఏదైనా ఇప్పుడు మనకు ఒక ఆడియన్గా అనీజీగా ఏదైనా అనిపిస్తే దీన్ని కరెక్ట్ ఎవరేమో ఒకసారి చూసుకో, ఫైనల్ డెసిషన్ తందే, ఎందుకంటే డైరెక్టర్ వీ షుడ్ రెస్పెక్ట్. సో ఇది నేను కరెక్ట్ అవ్వలేకపోతున్నాను దీనికి, ఇలాంటి ఇప్పుడు అదే అన్నాం కదా, ప్రతి రివ్యూ తన స్క్రీన్ షాట్ తీసి పెడుతుంటాను నేను. ప్రతి రివ్యూ కూడా పెట్టి ఈ పాయింట్ రైజ్ చేస్తారు, ఇక్కడ ఈ పాయింట్ మీద నిన్ను ఉతికారేస్తారు, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయి అని ప్రతిసారి మేమందరం డిస్కషన్ పెట్టుకుంటామండి. కానీ దీనిలో హీరో రఘు గారా లేదా రామచంద్ర గారా అంటే చూస్తే ఇందులో ఎవరు హీరోలు విలన్లు అని ఏమీ లేదండి సినిమాలో. ఇది చెప్పాం కదా, అన్ని క్యారెక్టర్స్, అది మన కథే హీరో అంతే. ఇందులో అదే హీరోయిజం వాళ్ళు విలనిజాలు అనేది అది ఒక పరిస్థితుల దృష్ట్యా పోతూ ఉంటాయి అన్నీ కూడా అంతే కంప్లీట్గా. సో రఘు గారు చూస్తే కనుక ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా, యాంకర్గా అన్నీ చేశారు. సో ఇంకేమైనా లేదు నేను చేయాల్సింది ఇలా ఉండిపోయింది డ్రీమ్ అనేది ఏమైనా ఉందా ఇండస్ట్రీలో ఈ 24 క్రాఫ్ట్స్లో? ఇంకేం లేవండి, ఇవి సరిగా చేస్తే చాలు మొన్నగాడికి. రఘు గారు, రవి గారు చెప్పండి. రవి గారా అంటే ఈయన అడుగుతా అన్నారు సార్. రవి గారు అంటే మీరు ప్రొడక్షన్ దాంట్లో కూడా ఉన్నారు, ఇన్వాల్వ్ అయ్యారు, అండ్ యాక్టింగ్ సైడ్ కూడా ఉన్నారు. అవునండి. సో రెండిట్లో ఏది మీకు బెస్ట్ అనిపించింది, ఏది ఈజీ అనిపించింది, కంఫర్టబుల్? నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని అండి, చైల్డ్ ఆర్టిస్ట్. చిన్నప్పటి నుంచి నాటకాలంటే ఇంట్రెస్ట్, థియేటర్ ఆర్టిస్ట్ని. కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో నేను సెక్రటరీగా కూడా ఉన్నాను. అక్కడి నుంచే లెజెండ్స్ అందరూ కూడా, సావిత్రిదేవి గారు, రావు గోపాలరావు గారు, రేలం గారు, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి నేను థియేటర్ ఆర్టిస్ట్ని. నాకు ఇప్పుడు అయితే చైతన్యతో నాకు 2015 నుంచి పరిచయం అండి. నేను ఫస్ట్ 2016లో శివకాశీపురం అనేది ఫస్ట్ చేశాను విలన్గా. తర్వాత రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో కూడా సీఏ క్యారెక్టర్ చేశాను, బెదురులంక చేశాను. అప్పటి నుంచి థియేటర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, చైతన్యతో ఉన్నప్పుడు, చైతన్యలో ఉన్న ఆ డైరెక్టర్ ఆ స్టఫ్ నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసేవాడిని. మేము చాలా డెమో ఫిల్మ్స్ కూడా చేసిన మూవీ డెమో ఫిల్మ్స్ కూడా చాలా ఉన్నాయి. అప్పటి నుంచి నువ్వు అని చెప్పేసి మేము చేస్తూ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాము. తను ఏంటంటే తను చాలా పెద్ద డైరెక్టర్ తను అని నేను ఎలా నమ్మానో, తను నాలో ఉన్న యాక్ట్ని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చాడండి. అయితే నేను ప్రొడ్యూసర్గా అనడానికి ఏంటంటే, స్టార్ట్ చేయడం ఏంటంటే తనకి ధైర్యం సరిపోకపోవడంతో నేను ఉన్నాను ముందు, నేను నడిపిస్తాను అని స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫాదరు మదర్ కూడా వాళ్ళు సపోర్ట్ చేయడం, అంటే మేము అనుకున్న బడ్జెట్ ఇది కాదు, ఒరిజినల్గా స్టార్టింగ్ బడ్జెట్ వేరు. అది అలాగా రఘు సార్ వచ్చేటప్పటికి ఆ రేంజ్ సాంగ్స్, ఆ రేంజ్ పెరగటం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. అంచేత నేను లేదు అదే అలా ఏం కాదు, అదే మూవీ డిమాండ్ చేసింది. రఘు సార్ ఎప్పుడైతే వచ్చారో పెద్ద మూవీ అయిపోయిందండి, మేము అనుకున్నది అది కాదు. కానీ ఆ సపోర్ట్ మాత్రం నేను ఎప్పుడూ చైతన్యకి చేస్తూనే వచ్చాను. అలాగే నన్ను బాగా నమ్మి నాకు ఈ క్యారెక్టర్, శివయ్య క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. నేను ఒరిజినల్గా యాక్టర్గానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి, ప్రొడ్యూసర్ కన్నా కూడా. రఘు గారు ఇక్కడ సార్ యాక్చువల్గా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, గేదెల రాజు కాకినాడ తాలూకా అని. స్టార్టింగ్ అనుకున్నారా ఏదైనా కాంట్రవర్సీ అవుతుందేమో టైటిల్ అని అనిపించిందా, లేదంటే ఎలా ఉండే స్టార్టింగ్? ఏం లేదండి, ఇప్పుడు జనరల్గా కొన్ని గోదావరి జిల్లాల్లో ఏంటంటే వృత్తిని బట్టి అది ఇంటి పేరు అవుతుంటుంది ఒక్కొక్కసారి. చాలామందిని వృత్తినే ఇంటి పేరుగా పిలుస్తారు చాలామంది. సో ఇందులో ఇతను ఒక మిల్క్ బిజినెస్ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి, సో కాబట్టి అతనికి కొంచెం ఆ గేదెలు అవి ఉండేవి అని చెప్పి అట్లా ఇతను ఒరిజినల్ నేమ్ సినిమాలో భగవాన్ రాజు ఎలియాస్ గేదెల రాజు అనమాట. ఈ మధ్య చూస్తుంటే అంటే మీరు చాలా అంటే విలన్ క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా సూట్ అవుతున్నారు. రీసెంట్గా దేవగుడి, ఇప్పుడేమో గేదెల రాజు. అంటే చూస్తుంటే రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకుంటున్నారు. ఏమంటారు, యాక్చువల్గా విలన్ క్యారెక్టర్కే ఎక్కువ బడ్జెట్ తీసుకుంటారు. మీ నోటి చాలా వాళ్ళ నిజమైతే మంచి గిఫ్ట్ ఇస్తా మీకు, గుర్తుపెట్టుకోండి. నువ్వే కదా తమ్ముడు గుర్తుపెట్టుకోండి.
కాదు తప్పుడు అడ్వాన్స్ దగ్గర అయిపోతున్నాయి చాలా సినిమాలు. మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏదో చేసి లాక్కునేవాడిని. లాస్ట్లో డిస్క్ ఇవ్వట్లేదు మ్యూజిషియన్స్, ఆర్టిస్ట్కి ఇవ్వట్లేదు, మీరు డబ్బులు ఇస్తేనే ఇస్తారని చెప్పి ఏదో వసూలు చేసేవాడిని. యాక్టర్గా అసలు మన వల్ల కావట్లేదు. డబ్బింగ్ దగ్గర చూసుకుందాం అంటారు, డబ్బింగ్ అయ్యి కాబట్టి ఫోన్ అవుతారు. రఘు గారు సార్ సార్ అంటే రఘు కొంచెం ప్రెజెన్స్ అంటే ఇందాక అందరూ చెప్తున్నారు ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. సో అన్ని ప్రెజెన్స్ వచ్చింది, ప్రొడక్షన్, డైరెక్షన్ పెట్టాను కూడా. అంటే తర్వాత స్టార్ట్ అయిన తర్వాత నేను తనతో అన్నీ కూడా షేర్ వస్తాను దీనికి సినిమాకి. నాకు ఎందుకు రావాలనిపిస్తుంటే అలా నేను కూడా ఆల్సో వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ అయ్యాను సినిమాకి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కొంచెం డైరెక్టర్ గారు సినిమా తీసేస్తే ఎవడో పట్టించుకోడు. సో మనం మన ప్రత్యేకతను చూపించుకోవాలి అన్నప్పుడు సో మేము మోస్ట్ టిపికల్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేనే ఎంచుకున్నాం సార్. అది చాలా టఫ్. కాకపోతే అది ఎంత బాగా మాకు ఉపయోగపడింది అంటే ఒక కథని చెప్పేటప్పుడు ఒకే విధంగా చెప్పేస్తే అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు కదా సార్. ప్రజెంట్ పాస్ట్ వెళ్తున్నప్పుడు డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి కాబట్టి అది మాకు చాలా ఉపయోగపడింది సార్. దీంట్లో అంటే నేను ఫస్ట్ ఒక లైన్ అనేసుకుని ఏదో గజిబిజిగా అనేసుకున్నప్పుడు నాకు లక్కీగా నా టీమే ఉన్నారు సార్. ఎడిటర్ ఆడికి చెప్పినట్టు చెప్పేస్తారు కదా సార్. అంటే మా వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మొహమే చెప్పేస్తారు. ఇంకా నాకు ఇంకా నా బతుకు అనిపించే దారుణంగా చెప్తూ ఉంటారు. ఇంకో ఎక్కడే నవ్వుకుంటున్నారు జాగ్రత్తగా. సో అండ్ రామ్ ఆల్సో ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా సార్. సో ఇలా అందరూ ఇప్పుడు తలో చేసారు హ్యాపీగా. అల్టిమేట్గా స్క్రీన్ మీద వచ్చింది నా పేరు వస్తుంది కదా సార్ హ్యాపీగా. సో దట్స్ వై ఎవరేమి ఇచ్చినా సరే జాగ్రత్తగా తీసుకుని ఒక మంచిగా రాసుకుని మనం సినిమా స్టార్ట్ చేసాం సార్. రఘు గారు, ఈ క్యారెక్టర్ పరంగా మీరు చేసిన హోంవర్క్ ఏంటి? ఎందుకంటే రిపీట్ వాల్యూ ఆడియన్స్కే కాదు మీకు కూడా ఉండాలి. చేసినప్పుడు అరే నేను సేమ్ చేశాను, సేమ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అని కాకుండా ఈ సినిమా వరకు ఈ క్యారెక్టర్ వరకు మీరు చేసిన హోంవర్క్ ఏంటి? 12 కేజీలు బరువు పెరిగాను. ఎందుకంటే అన్న టైటిల్ తగ్గట్టు అలా ఉండాలన్నాడు. ఆ పొట్ట ఇక మెల్లగా అప్పటి నుంచి ఒక్కొక్క కేజీ తగ్గించుకుంటూ వస్తున్నా. మీ వెనక ఉన్నారు రవి గారు అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఫుడ్ డిపార్ట్మెంట్ ఆయనే చూసేవారు అన్నమాట అండి. ఇంకా కాకినాడలో మనిషిని తప్ప అన్నీ పెట్టారు ఆయన మాకు. జలచరాలు గాలిలో ఎగిరేవి, నేల మీద తిరిగేవి, అదేంటది సముద్రంలో తిరిగేవి అన్నీ పెట్టారు. రోజు పెట్టి చాలా ఈజీగా పెరిగా, వెయిట్ చాలా ఈజీగా పెరిగిపోయాను. అసలు ఫస్ట్ షెడ్యూల్ లేనప్పటికీ తన పెరుగుకుంటూ వెళ్ళా. ఇప్పుడు మెల్లిగా తగ్గించుకుంటూ వస్తాను. ఇది మేజర్ చేంజ్ అండి ఇది. అండ్ క్యారెక్టరైజేషన్ అంటే నా మొహం గురించి నాకు తెలుసు. అంత క్రూరత్వం వస్తుందా అనేది వచ్చింది. ఎందుకంటే మంచి మేనర్లో తీసాడు సినిమా. సో ఆ జిడ్డు గార్చుకోవడం అది చాలా వరకు కవర్ అయిపోయింది. ఆ జిడ్డు వల్లే కొంచెం క్రూరత్వం వచ్చేసింది. మేకప్లు లేవు. మా సింధు మేకప్ చాలా న్యాచురల్గా చేసేది. చేసిందా చేయలేదా అన్నట్టుగా చేసేదన్నమాట. అందువల్ల అదంతా బాగా సెట్ అయింది. యా క్యారెక్టర్స్ అంటే చాలా సినిమాలు చూడడం, నేను బాగా సినిమాలు చూస్తాను తెలుసు కదా మీకు. ఎవ్రీ ఫ్రైడే చిన్న పెద్ద అన్ని సినిమాలకి వెళ్తా. ఇంటికి వచ్చి కూడా నైట్ టైం నేను ప్రతిరోజు ఒక వెబ్ సిరీస్ చూస్తాను, అన్నీ చూస్తాను. పాత సినిమాలు, ఓల్డ్ సినిమాలు, ఇందాక ఆయన అన్నట్టు ఎస్వి రంగారావు గారు ఇలాంటి కొన్ని పాత్రలు అన్నీ చూస్తూ ఉంటాను. అంటే ఏదైనా ఎక్కడో చోట దొరకపోతే పాత్రకి మనకి హెల్ప్ అయ్యేది. ఇప్పుడు నాకు పలాసలో చిన్న షావు గారు క్యారెక్టర్ చేసినప్పుడు నేను నార్కోస్లో పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ని బాగా ఇన్స్పైర్ అయ్యాను. నేను అన్నాడు ఇలా పెట్టుకుని అతను ఉండడం, ఆ చేంజ్ ఓవర్ ఉంటుంది అతనికి. ఒక అట్ ద ఏజ్ ఆఫ్ 30, 40, 50, 70 అదొకటే గుర్తుంది నీకు. రఘుకుంచ గారు, శ్రావ్య గారు. సో అది ఆ రకంగా కొంచెం ఇదేను. ఇంకా నాకు మెయిన్ స్లాంగ్. ఇప్పుడు మన లాస్ట్ టైం దేవగూడలో పక్క రాయలసీమ యాక్సెంట్, అంతకుముందు వికట కవిని వెబ్ సిరీస్లో తెలంగాణ యాక్సెంట్ మాట్లాడాను, పలాసలో ఉత్తరాంధ్ర యాస మాట్లాడాను. ఇదేంటంటే నాకు కేక్ వాక్ ఇది. నాకు ఎందుకంటే నేను పుట్టింది ఈస్ట్ గోదావరి. సో సినిమా జరిగింది ఈస్ట్ గోదావరిలో. ఆ స్లాంగ్ నాకు ఈజీ అయిపోయి నాకు ఫ్లో ఈజీ అయిపోయింది అంతే. బిజినెస్ పరంగా ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు సార్? ఓటీటీ పరంగా కావచ్చు, థియేటర్ పరంగా కావచ్చు, ఓవర్సీస్ పరంగా కావచ్చు. కొన్ని అంటే కొంత ఆశాజనకంగానే మొదలైందండి ప్రయాణం. గత 2 రోజుల నుంచి, మొన్న మెలడీ సాంగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కొంచెం మంచి గుడ్ సైన్స్ వస్తున్నాయి. 1 or 2 క్లోజ్ అయ్యాయి కూడా. అవన్నీ ఒక 2-3 రోజులు వేసేస్తాం, ఊరుకోం, పోస్ట్ వేసేస్తాం అవన్నీ కూడా. సో ఎలాగో ఈరోజు ఈ ట్రైలర్ రిలీజ్ అయింది కాబట్టి రేపు ఏబిఎన్లో ఒక యాడ్ కూడా, ఆంధ్రజ్యోతిలో యాడ్ కూడా వస్తుంది కాబట్టి, ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి ఎల్లుండి నుంచి ఎలాగో ఫోన్లు వస్తాయని ఆశిస్తున్నాం. అది శ్రావ్య గారు.